హలో అండి. నేను శ్రీనివాస్. మీరు చూస్తుంది ఖమ్మం క్రియేటివ్ ఎస్ఎంఎస్ ఛానల్. ఖమ్మం సిటీజీ అండి ఇది. మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీకు ఇందులో మంచి కంటెంట్ ఉండే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు ఖమ్మం సిటీజీ తరపున మేము ఈ ఎవరైతే ఫ్లడ్ విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని, ఎందుకంటే ఖమ్మంలో ఎప్పుడు కని విని ఎరగనంత రీతిలో ఫ్లడ్స్ ఓవర్ నైట్లోనే 80%, 70-80% ఖమ్మం అనేది మునిగిపోవడం జరిగిందనమాట. వాళ్ళకి మేము మా ఖమ్మం సిటీజీ తరపున ఆల్మోస్ట్ ఒక 70,000 వర్త్ ఐటమ్స్ అనమాట. లేడీస్కైనా జెంట్స్కైనా డ్రెస్సెస్, ఎవ్రీథింగ్, బ్లాంకెట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దానికోసం మేము జస్ట్ సింగిల్ డేలో ప్లాన్ చేసుకొని వచ్చి ఇలా స్టార్ట్ చేసామన్నమాట. సో ఓవర్ నైట్లోనే అన్నీ ఎవరికి ఎన్ని అవసరం అవుతాయి ఆల్మోస్ట్ ఒక 500 మెంబర్స్కి ఫస్ట్ అనుకున్నాము. దాంతోపాటుగా మా మెంబర్స్ కూడా, సిటీజీ మెంబర్స్ కూడా వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న క్లాత్స్ని కూడా, డ్రెస్సెస్ని తీసుకురావడం జరిగింది. దాన్ని బట్టి మేము ఇక్కడ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అని ఉండిందనమాట. ఇక్కడ సెంటర్ అరేంజ్ చేశారు ఇళ్ళు పూర్తిగా మునిగిపోయిన వాళ్ళకి. సో ఇక్కడ ఫస్ట్ డొనేషన్స్ అనేది స్టార్ట్ చేశాము. సో ఖమ్మం సిటీసీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. అంటే September 3rd మార్నింగ్ 10 o'clockకి ఖమ్మంలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో సెంటర్లో ఉన్న ఇక్కడ గ్యాదర్ అయ్యామన్నమాట. చిన్నగా డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ స్టార్ట్ చేసాం. సో ఫుడ్, యుటెన్సిల్స్ అండ్ సరుకులు అనేవి అక్కడ లోకల్ కార్పొరేటర్ ఇవ్వడం జరిగింది. తను ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అనమాట. తను మాకు చాలా హెల్ప్ చేశారు. సో ఇక్కడ వాళ్ళు కార్పొరేటర్ ప్రొవైడ్ చేయంగా మేము డ్రెస్సెస్, ఉమెన్స్కి, మెయిన్గా లేడీస్కి కొన్ని రకమైన శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మా రాంబాబు గారు, సరోజిని గారు అండ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, జ్యోతి గారు, కృష్ణవేణి గారు, సో అందరూ కూడా వాళ్ళకు తోచినంత సర్వీస్ చేయాలి. ఎందుకంటే ఏది మేము చూసుకోలేదండి. అక్కడున్న ప్రతి ఒక్క విక్టిమ్కి మా తరపు నుంచి, మా ఖమ్మం సిటీసీ తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందాలి. ఎవరు కూడా ఎంప్టీ హ్యాండ్తో వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో, ఎందుకంటే కంటు బట్టలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ అనమాట. అన్నీ వదిలేసి వచ్చారు. ఎందుకంటే ఇల్లు మునిగిపోయాయి. ఓవర్ నైట్ రావడం జరిగింది కాబట్టి వాళ్ళందరినీ ముందుగా లైన్గా ఫామ్ చేసి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మావి ఈ ఐటమ్స్ అనేవి, డ్రెస్సెస్ అందరికి కూడా అందాయండి. మ్యాక్సిమం మందికి ఇచ్చాము. మన ఖమ్మం జిల్లాలో ఎప్పుడు కని విని ఎరగనటువంటి ఉపద్రవం వచ్చిందండి. నిన్న మొన్న అందరూ కట్టుబట్టలతో బయటకు వచ్చారు. కానీ ఎవరికి తోచింది వాళ్ళని చేద్దామని మేము గార్డెన్ గ్రూప్ అండి, ఖమ్మంలో గార్డెన్ గ్రూప్. నిన్న అనుకున్నాము ఈ రోజుకి మా వంతుగా అందరికీ బట్టలు సప్లై చేద్దామని ఏం పెట్టుకున్నాము. అరౌండ్ 12కి డిసైడ్ చేసుకుని ఈ మహిళా కళాశాలలో చాలామంది శరణార్థులు ఉన్నారు అని తెలుసుకుని మహిళా కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి గారు, అడ్మిన్ జ్యోతి గారికి క్లాస్మేట్, అందుకే త్రూ జ్యోతి గారి ద్వారా కనుక్కొని మేడంని అడిగితే మేడం పర్మిషన్ ఇచ్చారు, మీరు వచ్చి ఎంత చేస్తే అంత మంచిదండి అని. దానికి నిన్న 12కి అనుకున్నాము. ఇవాళ 12 o'clockకి అన్ని సమకూర్చుకోవడం, అందరూ కోఆపరేట్ చేశారండి. అది గ్రేట్. ఇది మా ఫ్యామిలీని చెప్పుకోవాలి అని అంటే, మేము అడ్మిన్స్ 6 ఉన్నా మేము చేయడం అనేది కాదు, ఇది జరిగిన అందరు సభ్యులు తోడ్పాటు అయ్యి అది నిన్న మేము 12కి స్టార్ట్ చేసామండి. కొంతమందికి అసలు సరిగ్గా ఫోన్ ఛార్జెస్ లేవు, కొంతమంది జర్నీస్లో ఉన్నారు. చూసుకున్న వాళ్ళే మాకు అరౌండ్ 70,000 పే చేశారండి అమౌంట్. ఆ అమౌంట్ ఇచ్చి ఎవరు సంతృప్తి పడాలి. దాంతోపాటు ఎవరికి తోచిన వాడు యుటెన్సిల్స్, బట్టలు ఇచ్చారు, ఈ లేదనుకునేవాడు. ఎవరి ఇంట్లో కష్టం వస్తే ఏం చేస్తారో అట్లా అందరూ బాధ్యత తీసుకొని మాకు సహకరించి అందరూ వచ్చారు కూడానండి. ఈయటం ఒకటే కాదు, మేము కూడా వాళ్ళని కలుస్తాం, ఒక్క మాట చెప్తాం, వాళ్ళతో కూడా కలిస్తే వాళ్ళకి తృప్తి ఉంటుంది అనే సంకల్ప ఇదితోని సభ్యులందరూ కూడా చాలా వరకు వచ్చారండి. తర్వాత జీవి మాల్ సుధారాణి గారు అని ఉంటారండి, చల్ల సుధారాణి గారు. మేము మధ్యాహ్నం 1 గంటకి ఫోన్ చేసి అమౌంట్ ఎంత కలెక్ట్ అవుతుందో తెలియదు, కానీ మాకు బట్టలు కావాలి,
అని చెప్పానండి. ఆ నిమిషం నుంచి అమౌంట్ యాడ్ అవుతూ ఉంటే తనకి నంబర్ చెప్పుకుంటూ పోతున్నాం. అసలు అప్పటి నుంచి బహుశా ఇవాళ మార్నింగ్ వరకు కూడా తను గ్యాప్ తీసుకోవాల. నేను గ్యాప్ తీసుకున్నా కానీ తను తీసుకోలేదండి. అన్ని చీరలు ధోతీలు అన్నీ తీసుకోవడం, ప్యాక్ చేయడం అవన్నీ మళ్ళీ ఇక్కడికే తను స్పాట్కే పంపించారండి విత్ లో కాస్ట్. మేము కూడా చేస్తామండి, మేము చేసేది అనేది తను అసలు డెడికేటెడ్గా అండి. తన ఇదిని మేము థ్యాంక్స్తో సరిపుచ్చలేము. ఇంకా మన గ్రూప్ గురించి ఇది గార్డెన్ గ్రూప్ అండి, ఖమ్మంలో గార్డెన్ గ్రూప్. ఇది యాక్చువల్గా సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్. టోటల్గా 2 స్టేట్స్లో, మిగతా అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంది, కర్ణాటకలో ఉంది. దీనికి ఫౌండర్ హర్కార శ్రీనివాసరావు గారు అండి, కో ఫౌండర్ సరోజ గారు. ఎక్కడ కానీ వాళ్ళ డైరెక్షన్స్తోనే ఎక్కడున్నాడో అక్కడ ఏ పని అయినా సరే, ఒక మొక్కలోనే కాదండి, ఇట్లాంటి వాటికి కూడా ముందుండి ఒక కుటుంబంలాగా చేస్తా మంచి పేరు తెచ్చుకున్నారండి. ఇట్ ఈస్ నాట్ ఒక 1000-2000 గ్రూప్ కాదండి, ఇట్ ఈస్ 70,000 మెంబర్స్ ఆఫ్ ది గ్రూప్. వాళ్ళు అక్కడ మెయింటైన్ చేస్తున్నారు, ఒక 600 మెంబర్స్ని మేము ఇక్కడ మెయింటైన్ చేస్తున్నాం. వీళ్ళందరి కోఆపరేషన్తోనే మేము వాళ్ళ ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నామండి. ఎంతో కొంత ఉడతా భక్తి అనే దాంతో సంకల్పం స్టార్ట్ చేసాము. భగవంతుడు మాకు ఇట్లాంటివి చేయాలని, ఇంకా అవకాశం అంటే నాకు ఈ అవకాశాలు కాదండి, మనసుని ఇవ్వాలని, ఎవరికి కష్టం ఉన్నా చేసే మనసుని ఇవ్వాలని భగవంతుని సదా కోరుకుంటున్నామండి. వీళ్ళకి కూడా సపోర్ట్ ఉంటాం. నెక్స్ట్ కూడా ఏమైనా ఉంటే ఇంకా ఏమన్నా ఇప్పుడు వీళ్ళల్లో కూడా ఎవరికైనా కష్టాలు ఏదన్నా ఉంది అని అంటే మాత్రం ఇప్పుడు అక్యూట్గా మాకు తోచింది చేయగలిగామండి. ఏది అవసరమై ఎవరేం చెప్పినా కానీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పర్సనల్గా తర్వాత మా ఆర్గనైజేషన్ ద్వారా ఇంకా ముందు కూడా ఎవరికన్నా ఏదన్నా ఉంటే వచ్చి ఇంకో మాట చెప్తే ఎవరికి చేతనైన సహాయం వాళ్ళని చేయడానికి సిద్ధంగా ఉండండి. ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి, ఎక్కడి నుంచి ఏ ఒక్క ఫండు రాదండి. ఏది పెట్టుకున్నా మా సభ్యులే, ఏదైనా సరే సభ్యులు ముందుకు వచ్చి మరు నిమిషం రెస్పాండ్ అవుతారండి. వాళ్ళందరికీ థ్యాంక్స్ కూడా చెప్పాలండి. అందరూ వాళ్ళు బాధ్యత చేస్తే థ్యాంక్స్ ఎట్లా సరిపోతుంది. నేను మాకు కోఆపరేట్ చేసిన పద్మావతి గారికి సదా కృతజ్ఞులు అండి. మీరు ఎప్పుడు ఏం చెప్పినా మేము వస్తామండి, మమ్మల్ని వాడుకోండి. థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ. మేము సిటీజీ తరపున వచ్చాము. దీని ఫౌండర్ హర్కార్ గారు, సరోజ గారు హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. ఇక ఎక్కడికక్కడ సబ్ గ్రూప్స్ లాగా చేశారు. ఖమ్మం మేము చూస్తున్నాం అనమాట. మాకు 600 మంది దాకా ఉన్నారు. నిన్న మేము ఇట్లా ఆలోచన రాగానే అనుకోగానే అసలు ఎంతమంది ఎన్ని రకాలుగా రెస్పాండ్ అయ్యారో అసలు మాకు ఆశ్చర్యం అనిపించింది. ఇక్కడికి వచ్చా చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్ అసలు ఎవరికి రాకూడదు, చాలా బాధ అనిపిస్తుంది. ఇక మాకు తోచింది విధంగా మేము సాయం చేద్దామని వచ్చాము. మా మెంబర్స్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి, చాలా హెల్ప్ చేశారు. అమౌంట్ వచ్చిన దాన్ని బట్టి తీసుకున్నాము. ఇక తక్కువైతే మేము వేసుకున్నాంలే అని అనుకున్నాము. ఇక అలానే చేసాము. ఇక పద్మ ఏం లేదు. ఇప్పటిదాకా సిటీజీ అని చెప్పారు కదా, అంటే మేము పిల్లలు పురుగు మందులు ఉన్న ఆహారం తినకూడదు అనే ఉద్దేశంతో ఇందులో గృహిణులు ఉన్నారు, ఈ స్త్రీలలో డాక్టర్లు ఉన్నారు, టీచర్లు ఉన్నాము, లెక్చరర్లు ఉన్నాము. మేమందరం ఎవరింట్లో వాళ్ళు ఉన్న కొద్ది ప్లేస్లోనే మొక్కలు పెంచుకుంటున్నాము. ఏం లేదు, అయితే అందరం ఒక సమూహంగా ఉంటాము. ఇలా ఏదైనా అవసరం వచ్చినప్పుడు అందరం కలిసి ఇతరులకి, మన కుటుంబానికి మనమే కాకుండా ఇంకా ఎవరైనా సమస్యల్లో ఉంటే చిన్న సహాయం అయినా చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడికి వచ్చారమ్మా. అసలు ఎందుకు వచ్చింది, ఖమ్మంకి ఎందుకు వరద వచ్చింది? ఎప్పుడు రాదు కదా, ఎప్పుడు తుఫాన్లు మనకి రావు కదా. ఇంతగానో వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయి. మనమే మనుషులమే మన వాతావరణాన్ని మనమే కలుషితం చేస్తూ పాడు చేస్తూ ఈ పరిస్థితిని తెచ్చుకున్నాం. మీరని కాదు,
మనుషులందరూ భూమి మీద దాన్నే కాలుష్యం అంటారమ్మా. భూమి వేడెక్కిపోతూ ఉంది, వాతావరణంలో మార్పులు అన్నీ అమ్మ మీకు తెలుసు, ఇలా ఎప్పుడూ రాలేదు. మీ చిన్నప్పటి నుండి చూశారు. ఎందుకంటే మేము పాడు చేస్తున్నాం, తర్వాత తరాలు వాతావరణాన్ని పాడు చేస్తున్నారు. మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఏదైతే కొంచెం ఏదో మాకు చేతనైనంత సహాయం మేము చేద్దామని వచ్చాం. స్వీకరించండి దయచేసి. ఓకే. జెంట్స్ని సపరేట్గా, లేడీస్ సపరేట్గా. ఒకసారి పురుషులందరూ ఇట్రండి, స్త్రీలందరూ వరండాలో ఉంటారు. వేరే లైన్లో ఉండండి అమ్మా. ఓకే, సరే అండి. పరిస్థితిలో మనం అందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. నిజంగా ఇవాళ మీకు వచ్చిన కష్టాన్ని ఏం చేసినా కానీ భర్తీ చేయలేనంత నష్టపోయి ఉన్నారు మీరంతా. ఆ నష్టాన్ని నిజంగా ఎవరూ భర్తీ చేయలేరు, గవర్నమెంట్ వచ్చినా వీళ్ళందరూ వచ్చినా. కానీ ఎంతో కొంత వీళ్ళందరూ కూడా మానవతా దృక్పథంతో స్పందించి మా చేతనైనంత కొంతన్న సహాయం చేద్దామని వాళ్ళు ఆశించి ఇక్కడ మీ కాలేజీలో ఉన్న వాళ్ళకి మేము ఏదన్నా ఇస్తాము అని సంప్రదించడం జరిగింది. తప్పకుండా ఇవ్వండి, వాళ్ళ బాధ చూస్తే నిజంగా వర్ణనాతీతంగా ఉందని వాళ్ళకి నేను చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి ఒక్క రోజులో మొబిలైజ్ చేసి మీకు కావాల్సిన కనీసం కొన్నిటిని బట్టల్ని ముందు వాళ్ళు నిజంగా ఒంటి మీద ఉన్న బట్టలతోని కాలేజీకి వచ్చారు. అవే ఆరబెట్టుకుని ఆ రూముల్లో పడుకున్నారు, కింద కూడా వేసుకోవడానికి ఏం లేదని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉన్న దాన్ని కొంతవరకు మీకు అందించడానికి వచ్చారు. ముందు ఆ సిటీజీ గ్రూప్ వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ముందు నుంచి కూడా ఒక సదుద్దేశమే, ప్రకృతిని కాపాడాలనే ఒక మంచి లక్ష్యంతో ఆ గ్రూప్ ఏర్పాటైంది. ఆ గ్రూప్ తరఫున ఇలా మరిన్ని మంచి కార్యక్రమాలు జరగాలని, మీరు కూడా తొందరగా విపత్తు నుంచి బయటపడాలని, మీకు అందరికీ కూడా ఆ మనోధైర్యాన్ని కలిగి ఉండాలి, ఎక్కడా కూడా కోల్పోవద్దని మరొకసారి కోరుకుంటూ మా స్పీచ్లతో కాదమ్మా మీ బాధ తీరదు. థ్యాంక్ యూ అనండి. హలో అండి, ఈరోజు ఖమ్మం సిటీజీ తరపున ఆల్మోస్ట్ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా, బాధ్యతగా ఫీల్ అయ్యి ఖమ్మంలో ఇంత వరదలు మునుపెన్నడూ ఆల్మోస్ట్ చూడలేదన్నమాట, ఇంత వరద. ఎందుకంటే ఆల్మోస్ట్ మున్నేరు, ఖమ్మంలో మెయిన్ మున్నేరు వస్తూ ఉంటుంది. మున్నేరుని మేము చూస్తూనే ఉంటాము. ఆ సరౌండింగ్స్లో ఉన్న ప్లేసెస్ అయితే ఫ్లడ్ ఎఫెక్ట్స్ అయితే జరుగుతూనే ఉంటాయి, అది ఎక్స్పెక్టెడ్ అనమాట. సో వర్షం ఎప్పుడు వచ్చినా కానీ ఫస్ట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ముందు అలర్ట్ చేసేది కూడా మున్నేరు సరౌండింగ్ ఏరియాస్ని మాత్రమే. కానీ ఈసారి ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ 40 yearsలో కూడా ఎప్పుడూ లేనంతగా ఖమ్మం ఆల్మోస్ట్ 70% మునిగిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే మున్నేరు వచ్చిన ఫ్లోకి ఆల్మోస్ట్ 12 feet వాటర్ వచ్చేసిందనమాట కొన్ని ఏరియాస్లో. అండ్ స్పెషల్గా ఈసారి అంటే నేను ఉన్న ఏరియా కాబట్టి ఆల్మోస్ట్ 30 years అబోవ్ నేను అక్కడే పుట్టి పెరిగాను, కవరేజ్ నగర్ ఏరియా. బట్ ఆ ఏరియా ఒక ఫస్ట్ ఫ్లోర్ అంతా ఆల్మోస్ట్ 8 feet అబోవ్ 10 feet వరకు వాటర్ వచ్చాయంటే అది అసలు ఎక్స్పెక్ట్ చేయిందనమాట. అండ్ మా ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ కూడా కంప్లీట్ మునిగిపోయింది. సో అది ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు అలా ఓవర్ నైట్లో అలా వస్తుందని. సో మాది ఒక కమర్షియల్ ఏరియా, ఆ ఏరియా ఎప్పటికీ వాటర్ రావాలి అనుకుంటాం. బట్ అలాంటి ఏరియా కూడా వరదలు, చెరువు తెగేసి ఆ ఫ్లోర్లో మునిగేంత వాటర్ వచ్చేసిందనమాట. సో ఇంట్లో మేమే ఎఫెక్ట్ అయ్యాము అంటే ఇంకా మెయిన్ ఏరియాస్లో పాపం ఎంతమంది ఇట్లా డౌన్ ఉండే ఏరియాలో ఎఫెక్ట్ అవుతారో ఆలోచించారంటేనే చాలా ఇదిగా అనిపించింది. సో యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎట్ ద సేమ్ టైం మా ఖమ్మం సిటీజీ తరపున కూడా మా అడ్మిన్ డాక్టర్ సరోజిని గారు అండ్ మానుకొండ జ్యోతి గారు, నిర్మలా గారు, కైసర్ గారు, ఇలా ఏంటంటే మనం ఏమన్నా చేయొచ్చా అని వితిన్ షార్ట్ పీరియడ్లోనే వెంటనే రెస్పాన్స్ అయ్యి ఏంటంటే ఏం చేస్తే బాగుంటుంది. సో ఫుడ్ యూటెన్సిల్స్ అఫ్కోర్స్ గవర్నమెంట్ అక్కడ లోకల్ కార్పొరేటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మెయిన్గా ఏం కావాలి అంటే కట్టుకునే బట్టలు. యాక్చువల్లీ ఎందుకంటే ఆ మునిగిపోవడంతో కట్టుకున్న బట్టలతో బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ మెయిన్గా లేడీస్
కొన్ని చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందరూ ఆలోచిస్తారు ఏంటంటే బట్టలు, గిన్నెలు అవి ఆలోచిస్తారు. కానీ మా సిటీసీ మెంబర్స్ ఇంకొక అడుగు ముందుకేసి లేడీస్కి జనరల్గా వచ్చే ప్రాబ్లంకి దాని గురించి ఎవరు ఆలోచించడం. సో ప్యాడ్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మా సిటీసీ మెంబర్స్ అంతా షాప్గా ప్రతి ఒక్కరికి ఏం అవసరం ఉంటుందో ఆలోచించడంలో ఎప్పుడూ ముందుంటారు. అందులో మా ఖమ్మం సరోజిని గారు కానీ, జ్యోతి గారు కానీ స్పాంటేనియస్గా ఎలాంటి ఈగోస్కి వెళ్ళకుండా ఎప్పుడు కూడా సర్వీస్లో ముందుండాలి, మన సర్వీస్ చేయాలి అని ఎంత డౌన్ టు ఎర్త్గా ఆలోచించి వితిన్ ఒక్క ఆఫ్టర్నూన్ టైము ఎప్పుడు ఆల్మోస్ట్ సెప్టెంబర్ 2 ఆఫ్టర్నూన్ ఒక చిన్న ఆలోచన వచ్చింది, మనం ఏమన్నా చేయవచ్చా. సో ఆలోచన వచ్చిందే భాగంగా కొంచెం ఫ్రేమ్ అవుట్ చేసుకొని గ్రూప్లో మెసేజ్ పెట్టేశాము. ఇలా కొన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్ లాగా పెట్టారు ఫ్లడ్ విక్టిమ్స్కి, అక్కడికి వెళ్ళి మనం ఏం చేయవచ్చా. అది కూడా ఎట్లా అంటే దోస్ హూ ఆర్ ఇన్ నీడీ పొజిషన్, కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళంటే ఓకే, దే కెన్ సర్వైవ్, దే కెన్ హ్యాండిల్. బట్ ఏది లేని బిలో మిడిల్ క్లాస్ అస్సలు కంప్లీట్గా ఇల్లు పోయి సామాన్లన్నీ పోయి కట్టుకున్న బట్టలతో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని, ఈవెన్ మాకు ఖమ్మం మెంబర్ పోట్ల కృష్ణవేణి గారు ఉన్నారు. సో ఆవిడ్ని కాంటాక్ట్ చేసుకొని అండ్ ఖమ్మంలో ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ మెయిన్ డౌన్వర్డ్ వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారనమాట. సో లక్కీగా ఆ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా మా ఖమ్మం అడ్మిన్ మానకొండ జ్యోతి గారి క్లాస్మేట్ అవ్వడం వల్ల అలా హ్యాండిల్ చేసుకొని అప్పటికప్పుడు అనుకోని గ్రూప్లో మేము ఒక 500 మెంబర్స్కి, లేడీస్కి అయితే శారీస్, జెంట్స్కి అయితే ఒక లుంగి, ధోతి అండ్ చిన్నపిల్లలకి డ్రెస్సెస్ అండ్ మనకి మెయిన్ అవసరమైన దుప్పట్లు. సో ఇవన్నీ కూడా ఆలోచించి గ్రూప్లో వెంటనే ఎవరైనా మన కాంట్రిబ్యూషన్ చేస్తారా గ్రూప్ తరపు నుంచి అని ఒక చిన్న మెసేజ్ పెట్టగానే ఏం చెప్పామంటే, మీరు కాంట్రిబ్యూషన్ చెయ్యండి అని చెప్పాల, చేస్తారా. ఎందుకంటే మేము అడ్మిన్స్ కంపల్సరీ చేస్తాము. సో మీకు ఇష్టమైతే కాంట్రిబ్యూషన్ చేయండి, లేదా ఇంట్లో ఓల్డ్ క్లాత్స్ అవి కూడా రంగు వెలిసిపోయినాయి, చినిగిపోయినాయి కాకుండా, బికాస్ అందరం మనుషులమే, అందరికీ కూడా గౌరవంగానే ఉండాలి కాబట్టి చినిగిపోయినాయి, కలర్ వెలిసిపోయినాయి కాకుండా కొంచెం బాగుండేవి మాత్రం తీసుకురాగలిగితే తీసుకురండి అని చెప్పామన్నమాట. అది కూడా ఎలా అంటే అన్నీ బట్టలన్నీ అదే పనిగా ఇచ్చేసేయకుండా ఒకసారి పాతవైనా సరే ప్రతిసారి ఒక కవరు, ప్రతి డ్రెస్ ఒక కవరు, ప్రతి జెంట్స్ డ్రెస్కి ఒక కవర్, అలా విడివిడిగా ప్యాక్ చేసి అన్నీ కూడా మేము గ్రూప్లో అలా చెప్పగానే ఈవినింగ్ లోపల ఆల్మోస్ట్ 90% గ్రూప్ మెంబర్స్ మంచిగా వాళ్ళ స్థాయి అని నేను చెప్పలేము, బట్ నెంబర్ ఆఫ్ అది ఎంత పేమెంట్ చేశారంటే ఆల్మోస్ట్ 70,000 వచ్చాయంటే మీరు నమ్మలేరు. ఏంటంటే ఒక హాఫ్ డేలో అనమాట. ఇంకా కొంతమంది గ్రూప్ చూసుకోలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇస్తామని ఈరోజు కూడా ముందుకు రావడం జరిగింది. అట్లా ఎందుకంటే గ్రూప్లో ప్రతి ఒక్కరు ఖమ్మం గ్రూప్ అనే కాదు, ఆల్మోస్ట్ కంప్లీట్ సిటీసీ అంటేనే ఒక వాలంటరీ ఇదన్నమాట. ఎప్పుడు కూడా సర్వీస్ చేయడంలో ముందుంటారు. ఏదైనా ఇప్పటివరకైతే మొక్కలు వాటికి సంబంధించి మెంబర్స్కి ఏ సీజన్లో ఏవి అవసరం అవుతాయి, ఎప్పుడు ఏం కావాలి, ఎంత కావాలి అనేది గ్రూప్ ఫౌండర్స్ శ్రీనివాస్ హర్కర గారైనా సరోజ గారైనా ఎప్పటికప్పుడు ఆలోచించి అవి కూడా మొక్కలు అందించడంలో కూడా ఏవి తక్కువ కాస్ట్లో వస్తాయి. ఎందుకంటే గ్రూప్లో అన్ని రకాల కేటగిరీ వాళ్ళు ఉంటారు. సో అందరికీ అఫోర్డబుల్ అయ్యేలాగానే ఎక్కడ తక్కువకి వస్తాయో చూసి, అండ్ క్వాలిటీ తక్కువకి వస్తాయని చెప్పి క్వాలిటీ లేనివి ఇవ్వడం కాదండి, మంచి క్వాలిటీవి తీసుకురావడం జరుగుతుందన్నమాట. గ్రూప్ ఆర్డర్స్ తీసుకొని రైట్ టైంలో మెంబర్స్ అందరికీ కూడా మనం మంచి క్వాలిటీ ఉన్న మొక్కలు అందిస్తూ ఉంటాము. సో సరోజ గారి నుంచి, హర్కరా గారి నుంచి ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని ఖమ్మం సిటీసీ తరపున, ఎందుకంటే మా ఖమ్మం ఎంత ఎఫెక్ట్ అయిందో మేమే చూస్తున్నాం. ఇంత ఎఫెక్ట్ అయినప్పుడు మా వంతు మేము ఏమైనా చేయాలి అనేసి అప్పటికప్పుడు అనుకొని ఇంత మనీ కలెక్ట్ అవుతుందని కూడా మేము కూడా ఊహించింది కాదు. ఎందుకంటే మెంబర్స్లో ప్రతి ఒక్కరు కూడా అంత సోషల్ రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యారనమాట. సో అంతే. అండ్ లక్కీగా మా ఖమ్మం గ్రూప్లో మ్యాక్సిమం మెంబర్స్
మంచి జాబ్ ఓరియంటెడ్ అండ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్న మెంబర్స్ అవ్వడం నిజంగా మేము లక్కీ అని చెప్పొచ్చు. సో మా గ్రూప్ మెంబర్ చల్లా సుధారాణి గారు ఉన్నారు. సో మాకు టైం లేదు, చాలా తక్కువ టైము. ఈవెన్ మా హౌస్ కూడా ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయింది, బయటికి రాలేని పరిస్థితి. బట్ స్టిల్ వీళ్ళందరూ చేసినప్పుడు నేను కూడా ఏదైనా చేయాలి అనేసి కాసేపు దాన్ని పట్టుకొని అలానే బయటకు వచ్చేసి మా మెంబర్ సుధారాణి గారిని కాంటాక్ట్ చేసి, తను జీవిమాల్ అని ఇక్కడ ఖమ్మంలోనే పెద్ద షాపింగ్ మాల్ అండి. సో తన్ని కాంటాక్ట్ చేస్తే తను కూడా ఎలాంటి రిస్క్ అనుకోకుండా పాపం మొత్తం షాప్లో ఉన్న ఆల్మోస్ట్ ఒక 500 మెంబర్స్కి శారీస్, 500 మెంబర్స్కి డ్రెస్సెస్ అండ్ 500 మెంబర్స్కి ధోతి అండ్ 500 మెంబర్స్కి లుంగీస్, ఇవి కొత్తవి కొనాలనుకున్నాం. సో దాని ప్రకారం సుధారాణి గారు కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి నైట్ వరకు కూడా మొత్తం ఉంచి అన్నీ ప్యాకింగ్ చేసి బిల్స్ అవన్నీ స్కానర్తో పంపిస్తూ ఉంటే నేను పే చేస్తూ ఉన్నానన్నమాట. సో నైట్ వరకు కూడా ఫాలో అప్ చేసుకుంటూ ప్రతి ఐటెం, అన్ని ఐటమ్స్ రైట్ టైంకి షాపింగ్ మాల్లో లేకున్నా కూడా వేరే షాప్ నుంచి పక్క ఊరు నుంచి కూడా తెప్పించి కొత్తగూడెం నుంచి తెప్పించడం జరిగిందన్నమాట, అక్కడ జీవి మాల్ దగ్గర నుంచి. సో అన్నీ తెప్పించి నైట్లోగా తను అన్నీ రెడీ చేయగలిగారు. సో మేము అనుకున్న అమౌంట్ కన్నా కూడా మా మెంబర్స్ ఇంకా ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో ఇంకా అమౌంట్ ఉంది. ఈ అమౌంట్లో ప్రతి రూపాయి కూడా మేము ఈ ఫ్లడ్ విక్టిమ్స్కి మాత్రమే పెట్టాలనుకున్నాం. సో ఎలాంటి ఇందులో ఏ ఒక్క రూపాయి కూడా సిటీసీ ఫండ్కి వద్దులే, ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో. ఎందుకంటే సిటీసీ ఫండ్కి మాకు ఓకే, మేము దానికి మేము ఓన్గా చేసుకోగలము. బట్ ఇది దీనికోసం మాత్రం సాటి మనుషులకి మనవంతు అంతా చేయలేకపోవచ్చు, బట్ ఒక ఉడతా సాయంలాగా మా వంతు చేయాలనే ప్రయత్నంతో ప్రతి రూపాయి కూడా ఇక్కడే అవ్వాలని లాస్ట్ మినిట్లో దుప్పట్లు కూడా అవసరం అవుతాయి కదా అని అది కూడా చెప్పడం జరిగింది సుధారాణి గారికి. తను కూడా ఆల్మోస్ట్ మిడ్ నైట్ అంటే ఆల్మోస్ట్ 10 అప్పుడు కూడా మళ్ళీ దుప్పట్లు రెడీ చేయించి దానికి కూడా బిల్ వేయించి ఇవ్వడం జరిగింది. ఇదంతా ఏంటి అని అంటే ఈవెన్ మాకు కూడా ఇలాంటివి కొత్త, మేము ఎప్పుడు ఇలా చేసినది లేదు కాదు. బట్ స్టిల్ చెయ్యాలి, ఏదైనా చెయ్యాలి మన వాళ్ళకి. అట్లీస్ట్ ఎవరో చేయలేకపోవచ్చు, ఎక్కడో ఉన్న వాళ్ళకి ఏమో చేయలేకపోవచ్చు, కానీ మనం ఉంటున్న ఊర్లో మన తోటి మనుషులకి మనం ఏమైనా చేయొచ్చు అన్న ఉద్దేశంతో షార్ట్ గ్యాప్లో ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా అలా పబ్లిక్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ మా గైడ్ రాంబాబు గారు కూడా చాలా హెల్ప్ చేశారనమాట, వాళ్ళని క్యూలో నడిపించడం కానీ. అండ్ కైసర్ గారు అయితే కంప్లీట్గా తను హోస్ట్ చేసే స్కిల్స్ తనకు చాలా బాగుంటాయి. సో తను కూడా మంచిగా వచ్చిన విక్టిమ్స్ అందరినీ లైన్లో పెట్టడం కానీ, వాళ్ళకి కరెక్ట్గా ఇవ్వడంలో కానీ రాంబాబు గారు, కైసర్ గారు అండ్ ప్రశాంతి గారు, సో అండ్ డాక్టర్ నిర్మలా గారు, జయశ్రీ గారు అండ్ స్వాతి ప్రిన్స్ మా అప్ప గారు, ఇలా చాలామంది ఏంటంటే సుజాత గరికపాటి గారు అండ్ ఝాన్సీ గారు, ఇలా అశోక్ గారు, ఒక్కరని కాదండి. అండ్ గ్రూప్లో మ్యాక్సిమం శివాజీ గారు అయినా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓన్ రెస్పాన్సిబిలిటీ ఇది. ఎందుకంటే మా దాంట్లో కూడా కొంతమంది ఫీవర్లు ఎఫెక్ట్ అయి ఉన్నాం, బట్ స్టిల్. అండ్ హనూష గారు పాపం తనకి ఈ మధ్య కాలు ఫ్రాక్చర్ అయింది, బట్ స్టిల్ తను రిస్క్ చేసి వచ్చారనమాట. అండ్ చంద్ర గారు తను రిటైర్డ్ అయిపోయారు, బట్ స్టిల్ ఏంటంటే సర్వీస్ చెయ్యాలి, ఏదన్నా చెయ్యాలి, వాళ్ళందరూ బాగుండాలి అన్న ఒక్క ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మరీ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం పీపుల్కి అందించగలిగాము. అండ్ ఒక్క సెంటర్తో మేము ఈ సర్వీస్ ఆపలేదండి. నెక్స్ట్ ఇక్కడ అయిపోగానే మళ్ళీ ఇంకొక సెంటర్కి కూడా వెళ్ళి అక్కడ మెయిన్గా ఇక్కడన్నా మేము ఇక్కడ రీహాబ్ సెంటర్ ఏర్పాటు చేసిన దగ్గరికి వచ్చాం, బట్ రెండో చోట మాత్రం డైరెక్ట్గా మేమే ఇళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అండ్ మా మెంబర్స్ మనీ కాంట్రిబ్యూషన్ చేసిన ఊరుకోకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న మ్యాక్సిమం క్లాత్స్ అన్నీ కూడా పెద్ద బస్తాల్లోనే కట్టుకొని తీసుకురావడం జరిగిందనమాట. సో ఎందుకంటే అక్కడ ఉండి చూసాము వాళ్ళ సిచ్యువేషను, ఆ బాధ ఏంటో మాకు ఫీల్ అయ్యామన్నమాట. ఇలాంటి వాటికి సిటీజీ ఎప్పుడు కూడా ముందుంటుంది, ఎస్పెషల్గా ఖమ్మం సిటీజీ జ్యోతి గారైనా సరోజిని గారైనా
ఇలాంటి సర్వీసెస్కి వాళ్ళకి వీటిలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట. సో వాళ్ళని చూసి మేము నేర్చుకుంటూ ఉంటాం. సో ఇలాంటి కార్యక్రమాల ద్వారా వాళ్ళని చూసి వాళ్ళని ఫాలో అవుతే ఫ్యూచర్లో మేము లైఫ్లో ఇంకేం చేయగలం, ఎంత ఎదిగినా ఒదిగి ఎలా ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఎన్ని రోజులు ఉంటామో మనకి తెలియకపోవచ్చు, బట్ ఉన్నన్ని రోజులు అయినా నలుగురికి సర్వీస్ చేస్తా ఎప్పుడు కూడా డబ్బు ఉంటే ఉండొచ్చు, అది తలకెక్కకూడదు. ఎంత డబ్బు వచ్చినా అది నలుగురికి మనం ఎంత హ్యాండిల్ చేయాలో, నలుగురికి ఎంత సర్వీస్ చేయాలో అందులో ముందుండాలి అని ఎప్పుడు కూడా మాకు నేర్పిస్తున్నారనమాట. సో సిటీసీ వల్ల ఏమవుతుందంటే ఏదో ఇది ఒక వాట్సాప్ గ్రూపు, ఇక్కడ ఏదో 4 మొక్కలు పంచుకుంటామని కాకుండా ఇది ఒక కుటుంబం అని చెప్పడం కన్నా కూడా ఎక్కువ. ఎందుకంటే రక్త సంబంధంలో కూడా మేబీ తక్కువ చేయడం అని కాదు, ఇంత యూనిటీ, ఇంత కోఆపరేషను, ఇంత హెల్పింగ్ మేబీ ఉండకపోవచ్చేమో. ఉండదని చెప్పను, బట్ అందరిలో ఉండకపోవచ్చు. బట్ మా సిటీజీలో మా సొంత ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఇక్కడ అన్ని రకాల వాళ్ళము ఉన్నాం. బట్ ప్రతి ఒక్కరూ ఏజ్తో సంబంధం లేకుండా అండ్ ఫైనాన్షియల్ కండిషన్తో సంబంధం లేకుండా అందరం కూడా యూనిటీగా ఏంటంటే ఇలాంటి అందరం ఇంత బాగా చేసుకుంటున్నాము అంటే అసలు ఈ ప్లాట్ఫామ్ ఎక్కడి నుంచి వచ్చింది మాకు, ఎలా ఈ ప్లాట్ఫామ్ ఏంటి అనేది చూసుకుంటే మా శ్రీనివాస్ సర్కార్ గారండి, ఆయన ఒక చిన్న వాట్సాప్లో 2019లో చిన్న వాట్సాప్ గ్రూప్ అనేది స్టార్ట్ చేసి సిటీసీ అనే వాట్సాప్ గ్రూపు. అది ఈరోజు మా అందరికీ ఇన్ని వేల మందికి 72 గ్రూపులు, ఆల్మోస్ట్ 70,000 మంది సభ్యులు, అడ్మిన్స్, వాలంటీర్స్ అందరం కూడా ఏంటంటే అది మామూలు విషయం కాదు. ఏదో ఒక చోట కలిసాము, ఒక చోట గ్రూప్లో ఉన్నాము, ఆయనకున్నామని కాకుండా ఒక ఫ్యామిలీ కన్నా ఎక్కువగా కలిసిపోయి ఉంటాం. ఎందుకంటే ఇంత దగ్గరతనం ఇంత వేరే ఎక్కడా ఉండదు అని అయితే నేను గ్యారంటీగా చెప్పగలను. అది మేము ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఎంత ప్రౌడ్గా అనిపిస్తుంది అంటే రియల్ ఇంత ఐడెంటిటీ, ఇంత గుర్తింపు, ఇంత రెస్పెక్ట్ మేబీ ఇంకెక్కడ మనకి దొరకదేమో. సిటీసీ వల్ల మాత్రమే ఇది వస్తుందని నేనైతే ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే అంత లక్కీగా మేము మా సరోజిని గారైనా, జ్యోతి గారైనా, నిర్మలా గారైనా ఒక మంచి మెంబర్స్, ఒక బాధ్యత గల మంచి డిసిప్లిన్ ఉన్న అడ్మిన్స్ మాకు దొరకడం అయితే మాకు అదృష్టమే. వాళ్ళు మనకి గైడ్స్ అని చెప్పొచ్చు, టీచర్స్ అని చెప్పొచ్చు, ఎవ్రీథింగ్ నేర్పిస్తారు. ఎందుకంటే మేము సిటీసీలో చేరిన తర్వాత లైఫ్ ఏంటి, లైఫ్లో ఏ డెసిషన్ తీసుకోవాలి, ఏ డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది, ఎలా ఫాలో అవ్వాలి, ఎలా మాట్లాడాలి, నలుగురితో ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి మాత్రం మా సిటీసీ మెంబర్స్ నుంచే నేర్చుకోవడం జరిగిందండి. సో లైఫ్కి ఏది ఇంపార్టెంటో అన్నీ మనకి ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇక్కడ గార్డెనింగ్, మొక్కలని మాత్రమే కాదు, ప్రతి ఒక్కటి మనం ఇక్కడ నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. మేము నేర్చుకుంటున్నాం. సో ఖమ్మం సిటీసీ రోజు ఎంతమంది మెంబర్స్ ఇక్కడ వస్తున్నారో, కొత్త న్యూ మెంబర్స్ అందరూ కూడా యాడ్ అవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఫంక్షన్ జరిగిన, ఒక ఫ్యామిలీ మీట్ జరిగిన మేబీ ఇంత క్లోజ్నెస్ ఇంతమంది రాలేరేమో, కానీ మేము ఏదైనా మీట్ కానీ మొక్కల డిస్ట్రిబ్యూషన్ కానీ పెట్టుకున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం, ఆ పలకరింపులు అవి అనేవి ఆ మాటల్లో చెప్పలేం. అది ఫీల్ అయితే మాత్రమే తెలుస్తుంది అన్నమాట. సో అంత ప్రతి ఒక్కటి కూడా మేము షేర్ చేసుకుంటా, కలిసిమెలిసి అన్నీ యూనిటీగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైనా సరే ఇలాంటివి ఏమి వచ్చినా ఫస్ట్ అయితే సిటీసీ ఉంటుంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రామ్స్ అయినా, అండ్ మన ఇంట్లో మనం ఏం తింటామో అది మన చేతులతో మనమే పండించుకుంటాం కోవాలి కూడా అనే నినాదంతో మేము ముందుకెళ్తూ ఉంటాం అన్నమాట. మీ మొక్కలు పెంచుకోవడమే కాదు, మా తోటి వాళ్ళు కూడా మొక్కలు పెంచేలాగా ఎంకరేజ్ చేస్తూ, ఆ మొక్కల్ని కూడా మేమే అందిస్తూ, అండ్ ఆ సీడ్స్ని కూడా ఖమ్మంలో సీడ్ బ్యాంక్ అని అరేంజ్ చేసుకొని
ఆ సీడ్స్ కూడా మేమే అరేంజ్ చేస్తూ మొక్కలు ఎలా పెంచుకోవాలి, ఎలా ఫాలో అవ్వాలి, గార్డెన్ ఎలా సెట్ చేసుకోవాలి. సో టెర్రస్ గార్డెన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేస్తూ కొత్త వాళ్ళని కూడా, ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడే మనకి ఇంకా మన సిటీసీ ఇంకా ముందుకెళ్తుందని చెప్పొచ్చు అనమాట. సో అలా పబ్లిక్ ప్లేసెస్ని గ్యాదర్ చేసుకొని అలా వెళ్ళేసి గార్డెన్ ఏంటి, గార్డెన్ వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి, ఎందుకంటే మొక్కలు పెంచుతున్నాము అని అంటే దాంట్లో మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగుంటుంది అండ్ మెంటల్ హెల్త్ బాగుంటుంది. సో ఇది నలుగురికి తెలియాలి. అండ్ ఆరోగ్యం ఆరోగ్యం బాగుంటుంది, ఎవరైనా కోరుకునేది అదొక్కటే. కాబట్టి ఇంట్లో వారానికి అట్లీస్ట్ ఒక 3 రోజులు మీరు ఏం తింటారో అది మీరే పండించుకునేలాగా మీ ఇంట్లో పెంచుకోవాలి. ఎందుకంటే ఇది గార్డెనింగ్ అంటే ఒక థెరపీ. బికాస్ ఒక మైండ్ రిలాక్సేషను, మెంటల్ హెల్త్, మైండ్కి ఎలాంటి ఆలోచనలు రావు వేరే. ఒక మొక్క, ఒక సీడ్ మనం ఇంట్లో మన చేత్తో ఒక సీడ్ వేసుకొని అది మొక్క పెరుగుతూ దాని ప్రతి గ్రోత్ మనం కళ్ళతో చూస్తూ అది ఒక కాయో, ఒక పండో, మనది ఒక పువ్వో అది మన చేతుల్లో ఇస్తున్నప్పుడు ఆ తృప్తి ఏంటనేది ఆ ఫీల్ అయిన వాళ్ళు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీరు ఇంట్లో ఒక మొక్క పెంచుతున్నారు అని అంటే మీ ఇంటి చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఒక 2-3 ఇళ్ళ వరకు మీ ఫ్రెష్ ఆక్సిజన్ పంపిస్తున్నట్టే అండ్ మన పర్యావరణాన్ని మంచిగా రక్షిస్తున్నట్టే అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో మొక్కలు పెంచండి, మీకు ఎంత వీలైతే అంత. ఎందుకంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో దాంతో పాటుగా అండ్ ఇలా ఖమ్మం సిటీసీ అనేది ఒకటి ఉందండి. ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలన్నా కానీ మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఇదేదో మొక్కల వరకు మాత్రమే పరిమితం కాదు, ఇందులో అన్ని రకాలు ఏంటంటే మొక్కలు, గార్డెనింగ్, ఇలా ఒక ఫ్యామిలీ లాగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం కానీ, అందరం కలిసి చేస్తున్నప్పుడు ఒక్కొక్కరం చేసుకునేది వేరుంటుంది, అందరం నలుగురం కలిసి చేసుకుంటుంది ఇంకొంచెం గుర్తింపు. ఇదొక మెమరీ లాగా. రేపు ఒక లైఫ్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఏం చేసాము, మనం ఎంతమందికి ఉపయోగపడేలాగా ఉండగలిగాము, మన వల్ల ఎంతమందికి మంచి జరిగింది. అఫ్కోర్స్ మంచి జరగపోయినా పర్లా, మన వల్ల ఎవరికి చెడు జరగకూడదు. సో అలాంటిది ఒక మెమరీస్ కానీ ఒక సర్వీస్కి కానీ మన సిటీసీలో ఒక మంచి అవకాశం అన్నమాట. కాబట్టి మనం బ్రతకడమే కాదు, మనతో పాటు నలుగురిని కూడా బ్రతికించాలి, అది కూడా ఆరోగ్యంగా ఉంచేలాగా చేయాలి. అదే మాకు మెయిన్. సో సిటీసీలో ఏ గ్రూప్లో అయినా ఉన్న 72 గ్రూప్స్లో కూడా ఏ సిటీలో ఏ గ్రూప్లో అయినా సరే ఇదే యూనిటీ ఉంటుంది. అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే ఇక్కడ కనిపించే నవ్వులు, ఇక్కడ కనిపించే ఆప్యాయత, ఆ పలకరింపులు, ఆ దగ్గరతనాలు అనేది అది జాయిన్ అయ్యి మీరు ఒకసారి చూస్తేనే తెలుస్తుంది. సో ఈరోజు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 500 మెంబర్స్కి అయితే ఇవ్వడం జరిగింది. మేము 2 సెంటర్స్, ఎందుకంటే ఈరోజే మాకు స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అని కూడా వచ్చాయండి. ఎందుకంటే మాకు ఇది కరెక్ట్ సీజన్, సెప్టెంబర్లో మనకి స్ట్రాబెర్రీస్ ప్లాంట్స్ పెట్టుకుంటే మనకు జనవరి, ఫిబ్రవరి వరకు కాస్తూనే ఉంటాయి. సో మనకు స్ట్రాబెర్రీ ప్లాంట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ ఇదే రోజు ఉండింది. దానివల్ల మేము ఒక 2 సెంటర్స్ని సెలెక్ట్ చేసుకొని, అసలు 2 సెంటర్స్ కంటే మార్నింగ్ మేము 10 కల్లా వెళ్ళిపోయాము. అక్కడంతా మాట్లాడుకొని అక్కడ ఎంత వరకు చేస్తే బాగుంటుంది, ఎంతమంది ఉన్నారో చూసుకొని ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అక్కడ ఒక సెంటర్లో డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిందనమాట. అది చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో సెంటర్కి వెళ్ళాం. సో ఈ సెంటర్లో కూడా ఒక్క డ్రెస్సెస్ అనే కాదండి, అన్ని గ్రాసరీస్, యూటెన్సిల్స్ కూడా తీసుకొచ్చారు మా గ్రూప్ మెంబర్స్. అవి కూడా మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. అది కూడా ఎలా అంటే నిన్న ఆల్మోస్ట్ అందరికీ మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి, అందరికీ చేరాలి. ఎందుకంటే మ్యాక్సిమం మా వల్ల ఎంతమందికి అయితే అంతమందికి, ఎవరైతే ఆ సెంటర్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ వరకైనా సరే. ఎందుకంటే చాలా ఏరియాస్ మునిగిపోయాయి, అన్ని దగ్గరికి వెళ్ళి మనం చేయలేకపోవచ్చు. బట్ ఉన్న 2-3 సెంటర్స్ మాకు అవైలబుల్గా మేము వెళ్ళగలిగిన 2-3 సెంటర్స్లో అయినా మేము ఏదైనా చెయ్యాలి అన్న ఫీలింగ్ తోటి, అన్న రెస్పాన్సిబిలిటీ అని చెప్పచ్చు. సో అలా 2 సెంటర్లు అయితే ఈరోజు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ 2 సెంటర్స్లో కూడా
90% అని కాదండి, మ్యాక్సిమం ఇచ్చాము. బట్ వాళ్ళ అవసరం కూడా అలాంటిదే. అందుకే తీసుకున్న వారు కూడా రిపీటెడ్గా 2-3 టైమ్స్ వచ్చి మళ్ళీ తీసుకోవడం జరిగిందనమాట. సో ఇది నెక్స్ట్ సెంటర్ అండి. అంటే ఇది సెంటర్ అని చెప్పలేము, ఎందుకంటే ఫస్ట్ది మేము సెంటర్కి వెళ్ళిపోయాం. బట్ సెకండ్ది వచ్చేసరికి ఏ అయితే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో యాక్చువల్గా అసలు వెళ్ళలేని పరిస్థితి. అలాంటి చోటకు కూడా మీ ఏరియాకి మేమే వెళ్ళడం జరిగిందనమాట. మేమే వెళ్ళి ఆ బురద, ఇది ఎప్పుడు తిరిగిన ప్లేసెస్ కావు, ఆ ఇరుకు సందుల్లో కూడా మేము వెళ్ళి మ్యాక్సిమం ప్రతి ఇంటింటికి వెళ్ళడానికి ట్రై చేసాము. కొన్ని ఇళ్ళకి వెళ్ళైతే ఇచ్చాము, కానీ కొన్ని ఇరుకు సందుల్లో కూడా వెళ్ళడానికి వీలైన పరిస్థితి అనమాట. దానివల్ల ఒక రోడ్డు, 4 రోడ్లు కలిసే ఒక చిన్న సందు ఒకటి ఉంటే ఆ సందు అక్కడ లోకల్ హెల్పర్స్ని హెల్ప్ తీసుకొని ఒక చిన్న తోపుడు బండి తెచ్చుకొని అక్కడ లోకల్ పోలీసులు కూడా వచ్చారండి అక్కడ హెల్ప్ చేయడానికి. వాళ్ళందరూ హెల్ప్ తీసుకొని ముందు ఒక క్యూలు ఫామ్ చేసేసి అక్కడ, ఎందుకంటే మేము తీసుకెళ్ళిన బ్యాగ్స్ కానీ అవి ఒక చోట పెట్టడానికి కూడా ఇక ప్లేస్ లేదు, అంత బురద, మేము నిలబడడానికి కూడా ప్లేస్ లేదనమాట. అలాంటి ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకున్నాము, ఎందుకంటే ఎవరైనా సరే అలాంటి ప్లేస్కి వెళ్ళలేరు, కానీ కొంతమంది ప్రజలు అలాంటి ప్లేస్లో ఉంటున్నారు. అండ్ అవి కంప్లీట్గా ఆల్మోస్ట్ ఇళ్ళు అనేవి పూర్తిగా మునిగిపోయిన ఏరియా అనమాట. సో మేము వెళ్ళేసరికి ఆ వరద అయితే పోయింది, కానీ ఆ బురద మాత్రం అలాగే ఉండిపోయిందనమాట. సో ఆ బురద కూడా పోయిన తర్వాత ఇంకా మెంబర్స్ అనే అక్కడ ఉన్న విక్టిమ్స్ పాపం ఇల్లు వాష్ చేసుకుంటూనే ఉన్నారు ఇంకా. బట్ స్టిల్ వాళ్ళకి అది అవసరం. అండ్ ఫుడ్ అక్కడ లోకల్ కార్పొరేటర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మేము ఆ కార్లలోనే మేము తీసుకెళ్ళిన ఎందుకంటే కారు వెళ్ళే రూట్ కూడా కాదు అది. సో కార్లు డ్యామేజ్ అయినా పర్వాలేదు, ముందు అక్కడ వాళ్ళకి మన టీం తరపున ఏదైనా అందాలి అన్న ఆలోచనతోటి అలా వెళ్ళిపోయాం అంతే. కారు ఎలా వెళ్తుంది, తిరిగి వెనక్కి కారు ఎలా తీసుకెళ్ళాలన్న ఆలోచన కూడా లేదు, ఎందుకంటే అక్కడ మేము తీసుకెళ్ళిన ఐటమ్స్ పెట్టుకునే చోటు లేదనమాట. కాబట్టి ఆ కార్లోనే ఐటమ్స్ని పక్కన పెట్టేసుకొని కార్ నుంచే తీసుకొని ఇవ్వడం జరిగింది. సో కార్లోనే ఆల్మోస్ట్ కారు డిక్కీలోనే పెట్టేసుకున్నామండి అన్నీ. ఆల్మోస్ట్ ఇక్కడికి కూడా ఆల్మోస్ట్ ఒక 300 శారీస్, ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ 500కి సప్లై చేసాము. అండ్ మా అడ్మిన్ జ్యోతి గారు కూడా ఆల్మోస్ట్ మళ్ళీ 200 సెట్స్ డ్రెస్సెస్ తీసుకురావడం జరిగింది. సో అవన్నీ తీసుకొని లైన్ ఫామ్ చేసేసి ఒక్కొక్కటి కార్లోంచి తీసి ఇవ్వడం జరిగిందనమాట. అఫ్కోర్స్ మధ్యలో వాళ్ళు కూడా వాళ్ళ అవసరం అలాంటిది మీదకి వచ్చి కప్పేసేయడమే జరిగిందని చెప్పొచ్చు. కానీ ఎక్కడా కూడా ఓపిక, ఆ పేషెన్సీని మేము పోగొట్టుకోకుండా, ఎందుకంటే ఇలాంటి టైంలో చూడాల్సింది వాళ్ళ మాటల్లో వాళ్ళ చేతల్లో కాదండి, వాళ్ళ అవసరం, వాళ్ళ ఆ టైంలో వాళ్ళు ఉన్న సిచ్యువేషను, అది మనం అర్థం చేసుకోగలగాలి. సో అది అర్థం చేసుకున్నాం కనుకనే సిటీజీ తరపున అక్కడ ఆల్మోస్ట్ సెంటర్స్ అనే కాకుండా ఆ ఇళ్ళ దగ్గరికే వెళ్ళి, ఎందుకంటే కొంతమంది గౌరవంగా బతికే వాళ్ళు ఉంటారు, వాళ్ళని అలాంటి స్టేజ్లో అయినా వాళ్ళు ఇలా సెంటర్స్కి వచ్చి అక్కడ షెల్టర్ తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అన్న ఆలోచన చేస్తే మేమే డైరెక్ట్గా ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అలా అన్నీ ఇచ్చామన్నమాట. ఓకే, అయితే నెక్స్ట్ ఈ లోపల ఒక చిన్న దోపుడు బండిని తీసుకొచ్చుకున్నాము. దాని మీద ఆఫ్కోర్స్ కొన్ని క్లాత్స్ పెట్టి అవి కూడా ప్రతి ఒక్క మెంబర్ అండి చాలా బాధ్యతగా ఫీల్ అయ్యి కష్టం అయింది. మేమైతే ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే అలవాటు లేని పని అనే చెప్పచ్చు. మొక్కలు ఇచ్చుకుంటాము, సీడ్స్ ఇచ్చుకుంటాము, డిస్ట్రిబ్యూషన్ చేస్తాము, కానీ ఇలా పబ్లిక్లోకి వెళ్ళి ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం అయితే మా అందరికీ కొత్తే. కానీ ఏదైనా సరే అది దిగి చేస్తేనే తెలుస్తుంది కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, నలుగురికి సాయం చెయ్యాలి అన్న ఇదితోటి మేమే వెళ్ళిపోయి, అది బురదతో ఇబ్బంది అవుతుంది, బట్ స్టిల్ వెళ్ళి ప్రతి ఒక్కరికి
మేము చేసింది ఏదో గొప్ప సాయం అని చెప్పుకోవడానికి లేదండి. బట్ మాకు చేతనైంది. ఎందుకంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మన తోటి వాళ్ళకి మన వల్ల ఏదైనా చిన్నదైనా సరే వాళ్ళని సంతోషపరుస్తుందని చెప్పొచ్చు. సో కొన్ని టైమ్స్లో ఏమవుతుందంటే ఆ చిన్నది అనుకున్నది చాలా పెద్ద హెల్ప్ అవ్వచ్చు. కాబట్టి సో ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన మ్యాక్సిమం పీపుల్కి అందించడం జరిగింది. ఇంకా టైం ఉంటే ఈ ఈ సర్వీస్, ఈ డొనేషన్ ఈ రోజుతో ఆగిపోయేదైతే కాదండి. నెక్స్ట్ మాకు స్ట్రాబెరీస్ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత ఇంకా ఎఫెక్ట్ అయిన ఏరియాస్ చూసి మళ్ళీ సెకండ్ ఫేజ్ కూడా మేము ఇలా డొనేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాము. సో కాబట్టి ఏమవుతుంది అంటే మొక్కలు అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా కొన్ని ఏరియాస్లో వెళ్ళిపోవడం, నీళ్ళు అనేవి వాటర్ అయితే ఇంకా వెళ్ళిపోలేదు. సో అలా బట్టలు తీసుకున్న వాళ్ళు వాళ్ళ కళ్ళల్లో తృప్తి, ఆ ఆనందం, ఎందుకంటే ఆ కన్నీళ్ళు చూసినప్పుడు ఉన్నదంతా కొట్టుకుపోయినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో ఆ రోజు వాళ్ళ కళ్ళల్లో అర్థమైందనమాట. కాబట్టి ఓకే, మ్యాక్సిమం పీపుల్ ఈవెన్ చిన్న పిల్లలకు కూడా ఇంట్లో డ్రెస్సెస్ తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. అది కూడా వాళ్ళకి మంచిగా ఉండేవే. ఎందుకంటే ఫ్రీగా ఇచ్చేస్తున్నాం కన్నా ఏదో అల్లాటప్ప ఏదో మామూలుది తీసుకోవడం అయితే జరగలేదన్నమాట. మ్యాక్సిమం వీలైనంత మేము ఏం వేసుకుంటామో వాళ్ళు కూడా అలాంటివి వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే మన తోటి వాళ్ళే అందరూ మన మనుషులమే. కాబట్టి అందరికీ కూడా సాధ్యమైనంత వరకు మంచి బట్టలు ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే ఓకే, ఫుడ్ ప్రొవిజన్స్ అవి అయితే ఇక్కడ ఒకళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, కొన్ని వాలంటరీ టీమ్స్ అనమాట. సో మా వంతుగా డ్రెస్సెస్ ఇవి అంటే బ్లాంకెట్స్ కూడా అండ్ దుప్పట్లు కూడా వాళ్ళకు ఇప్పుడు రాబోయేది కాలం కూడా చలికాలం, వింటర్ అవడం వల్ల దుప్పట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అండ్ బట్టలు కూడా తడిచిపోయి ఈవెన్ ఈరోజు కూడా వర్షం పడుతూనే ఉంది. ఆ వర్షంలో ఎన్ని బట్టలు ఉతుక్కున్నా అవి ఎండవు, కరెంటు లేదు. మెయిన్గా కొన్ని ఏరియాస్లో అయితే కరెంట్ ఇంకా ఇవ్వలేదండి. కరెంటు లేదు, వాటర్ లేదు. సో అలా మనిషికి మెయిన్ అవసరమే మనకి వాటర్, ఆ తర్వాత కరెంటు. ఇవి ఏమీ లేకుండా ఒక రోజు గడపడం అనేది అది మామూలు విషయం కాదనమాట. సో ఆ బట్టలు అవి ఎండడం లేదు కాబట్టి మేము ఇచ్చిన వాటితో ఆల్మోస్ట్ కొంతమంది 2-3 సెట్స్ కూడా తీసుకున్నారు. ఓకే, దానికి కూడా మేము ఎలాంటి అబ్జెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక డ్రెస్ వేసుకున్న ఇంకో డ్రెస్ స్పేర్గా అలా ఉంటుంది. సో అలా మ్యాక్సిమం తీసుకునే వాళ్ళే రిపీటెడ్గా వస్తున్నా కానీ ఎంతమంది వచ్చినా మేము వాళ్ళకి సఫిషియెంట్గా ఇవ్వడం జరిగిందనమాట. దీనిలో మాకు జీవి మాల్ అనే షాపింగ్ మాల్ ఏరియా చాలా బాగా హెల్ప్ చేసిందండి. సో అండ్ మేజర్ రోల్ అనేది మాకు క్లాత్స్ కరెక్ట్ టైంలో మాకు అందించడం కూడా వాళ్ళు చేశారు, మంచి హెల్ప్ చేశారని చెప్పొచ్చు. అండ్ మా గ్రూప్ మెంబర్ రణధీర్ గారు, తను కూడా చాలా తను యాజ్ ఏ పోలీస్గా కూడా తనకు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అనమాట. తను కూడా వచ్చి క్రౌడ్ని కొంచెం కంట్రోల్ చేయడంలో చాలా బాగా హెల్ప్ చేశారని చెప్పొచ్చు. సో ఇలా ఒక్కరు ఇద్దరు అని కాదండి, గ్రూప్లో మ్యాక్సిమం కొంతమంది మా అడ్మిన్ కైసరి గారి వాళ్ళ స్కూల్కి కూడా వెళ్ళకుండా తను లీవ్ పెట్టేసి రావడం జరిగిందనమాట. సో ఏంటంటే మా అందరి మనసుల్లో ఉన్నది ఒక్కటే, మీ వీలైనంత ఎక్కువ మందికి మనం ఏదైనా మన వంతుగా మనం ఏదైనా హెల్ప్ చేయాలి. హెల్ప్ అని కూడా అనలేము, అదొక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అంటే హెల్ప్ అని కూడా అనకూడదు, బాధ్యతనే ఫీల్ అవ్వాలి. సో బాధ్యతగా మేమేమి ఇవ్వగలం, మేమేం చేయగలం అనేది ఆలోచించుకొని వితిన్ షార్ట్ గ్యాప్లోనే మ్యాక్సిమం అరేంజ్ చేయడం జరిగిందండి. సో పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలకి పాలు అలాంటివి కూడా ప్రతి ఒక్కటి ఇప్పుడు ఇంపార్టెంటే. కాబట్టి ఎందుకంటే క్రౌడ్ అనేది పెరుగుతుంది, కాదని చెప్పలేము. ఎఫెక్ట్ అయిన ఏరియాస్ కూడా చాలా ఉన్నాయి. ఏంటంటే 80% ఖమ్మం ఫ్లడ్ ఎఫెక్ట్ అయింది. సో 80% ఖమ్మం అంటే ఎంతమంది క్రౌడ్ ఉంటారో ఊహించవచ్చు. ఎందుకంటే ఖమ్మం కూడా ఇది మధ్య కార్పొరేషన్ అండి, అది కార్పొరేషన్ అవ్వడం వల్ల కూడా మ్యాక్సిమం పీపుల్ వచ్చారు అనే చెప్పొచ్చు.
ఎందుకంటే ఖమ్మంలో మెయిన్ ఏరియాస్ అసలు డీమార్ట్ లాంటి మెయిన్ ఏరియాస్ పడవలు తిరుగుతుంటాయి అని అసలు మనం చూడటం కాదు, అసలు ఇమాజిన్ కూడా చేయలేని సిచ్యువేషన్ అనమాట. సో అలాంటి ఏరియాస్లో ఖమ్మంలో పడవలు తిరుగుతాయని మేము ఎప్పుడు కూడా ఊహించింది లేదు. అలాంటి ఇదిలో అండ్ వచ్చింది నీళ్ళు మాత్రమే కాదండి, ఆ నీటితో పాటు ఆ వరదతో పాటు బురద కూడా వచ్చేసిందనమాట. సో నీరు పోయాయి కాదనట్ల, కానీ బురద మాత్రం ఒక 2 అడుగుల మందం బురద అలాగే నిండిపోయిందనమాట. ఆ బురదలో బైక్స్ పాడైపోయాయి, ఇల్లు పాడైపోయాయి, సామాన్లు పాడైపోయాయి, ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ పాడైపోయాయి. ఇంకా బట్టలు ఇవి అన్నైతే చెప్పాల్సిన పనే లేదనమాట. కొన్ని సామాన్లు ఎటు కొట్టుకుపోయాయో కూడా తెలియదు. ఎందుకంటే ఊరంతా నీళ్ళు నిండిపోయిందనమాట. ఎక్కడ కూడా మున్నేరు, ఇది నార్మల్ బజారు, ఇది నార్మల్ ఏరియా, ఇది రెసిడెన్స్ ఏరియా అని కూడా లేకుండా కంప్లీట్ వాటరే, ఎటు చూసుకున్నా వాటరే. సో కొన్ని ఏరియాస్లో అయితే ఇప్పటికీ అంత పెద్ద వర్షం వచ్చి 4 days అవుతున్నా కొన్ని ఏరియాస్లో వాటర్ అనేది ఏమాత్రం తగ్గలేదన్నమాట. వాళ్ళకు కూడా మాకు తోచినైనంత, మాకు చేతనైనంత, మాకు తోచిందైతే నెక్స్ట్ ఫేజ్కి హెల్ప్ చేస్తాము. సో ఈరోజు ఈ కొన్ని ఏరియాస్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట. అండ్ మీరు చూడొచ్చు ఎలా మీద పడుతున్నారు, ఎంత కంట్రోల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు ఇవన్నీ అలవాటు ఉన్నవి కావు. బట్ స్టిల్ భోజనం, మాకైనా టిఫిన్ లేదు, భోజనం లేదు, మాకున్నది ఒక్కటే, చేయాలి, ఏదైనా చెయ్యాలి. సో మా సరోజిని గారు అయితే మేము ఆవిడ గురించి బాధపడటం జరిగిందనమాట. ఏమవుతుంది తనకి ఇలాంటివి, యాజ్ ఎ డాక్టర్గా తను కొన్ని సంవత్సరాల పాటు ఎంత మందికి లైఫ్ ఇచ్చారో మాకు తెలుసు. ఎందుకంటే ఖమ్మంలో సీనియర్ మోస్ట్ డాక్టర్ ఎవరైనా ఉన్నారు, ఫస్ట్ డాక్టర్ అండ్ జెన్యూన్ డాక్టర్ ఎవరైనా అంటే అది సరోజిని గారే. అండ్ తర్వాత సరోజిని గారు అండ్ వాసిరెడ్డి నిర్మల గారు. సో వీళ్ళిద్దరూ డాక్టర్స్ అనే కాదు, కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి ఒక లైఫ్ ఇచ్చారు. వాళ్ళ చేతుల మీదుగా ఎన్ని వేల మంది పిల్లలు పుట్టారో వాళ్ళకే కౌంట్ చేయలేనిదన్నమాట. అంత సర్వీస్ చేసిన వారనమాట. సో ఆ సర్వీస్ మోటోతోటే ఈరోజు ఎందుకంటే వాళ్ళకి ఇంత చేయాల్సిన అవసరం లేదు, ఏదైనా పని వాళ్ళకి చెప్పి వాళ్ళతో చేయించవచ్చు. కానీ మీరు చూడొచ్చు ఇంత క్రౌడ్లో ఇంత ఇబ్బంది పడుతూ కూడా వారు వచ్చి వాళ్ళు నలిగిపోతున్నారు. బట్ స్టిల్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మేము చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ని, వాళ్ళ ఏజ్ని, వాళ్ళ ఓపికని కూడా పక్కన పెట్టి ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అసలు ఆ టైంలో మేము ఎట్లా చేసాం, వాళ్ళని ఎలా ఫేస్ చేసామన్నది కూడా మేము అబ్జర్వ్ చేసుకున్నది కూడా లేదనమాట. ఇలా వీడియోలో చూసుకుంటున్నప్పుడు తెలుస్తుంది ఇలా ఉండింది ఆ సిచ్యువేషను అనేసి. బట్ స్టిల్ సరోజిని గారైనా, జ్యోతి గారైనా, నిర్మలా గారైనా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అదే హుషారుతోటి పంటి బిగున ఆ బాధని, ఏంటంటే బాధ అంటే వాళ్ళు పడుతున్న బాధని కాదు, వాళ్ళు ఇక్కడున్న ఈ ప్రజల పరిస్థితి చూసి వాళ్ళ అంత పెయిన్ ఫీల్ అవుతున్నారనమాట. ఆ బాధలో వాళ్ళ కంఫర్ట్ని కూడా పక్కన పెట్టేశారు, కంప్లీట్ పక్కన పెట్టేశారు. వాళ్ళకి ఇలాంటివన్నీ కొత్త. అండ్ బట్ ఓపిక తెచ్చుకొని మరి అంత ఓవర్ క్రౌడెడ్లో కూడా, అంత బురద ఏరియాలో కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అలా వచ్చి ముందు నిలబడి చేయడం జరిగిందనమాట. అది చాలా 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 గొప్ప విషయం. ఇది అనేది నార్మల్గా ఏదో మాటల్లో చెప్పేంత ఈజీ కాదండి. అక్కడ నిలబడి అక్కడ చేస్తున్న మాకు తెలుసు. ఎందుకంటే మేము మాకన్నా అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి, ఎందుకంటే మీరు చూడొచ్చు అది చూస్తుంటేనే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అవసరం, ఆ పరిస్థితి అలాంటిది. ఎందుకంటే ఉన్న పళంగా వచ్చి పడిపోయింది వరద. ముందుగా కొంచెం ఇన్ఫర్మేషన్ అలర్ట్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, కానీ ఏ ఇంటిమేషన్ లేకుండా ఓవర్ నైట్లో వచ్చేసిందనమాట వరద. ఆ వరదలో వచ్చినప్పుడు పరిస్థితి, ఎందుకంటే గాలి వచ్చినప్పుడు అది వేరు, ఎంత పెద్ద తుఫాన్ గాలి వచ్చినా అది వేరు. కానీ అర్ధరాత్రి నిద్రలో ఉండగా ఒక వరద వచ్చేసి ఇళ్ళని ముంచేయడం అంటే అది ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. అలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసిన వాళ్ళండి వీళ్ళందరూ. సో వాళ్ళ కళ్ళల్లో ఆ బాధ, ఇది ఏదైనా చిన్న సాయం అందకపోతుందా అని వచ్చి
ఎంత స్థితిలో ఉన్నారో చూస్తున్నాం అనమాట మేము. సో అలాంటి వారికి మ్యాక్సిమం వీలైనంత హెల్ప్ చేస్తూనే ఉన్నాము. చూడొచ్చు ఇక్కడ ఇల్లు ఒక కారు పెడితే ఇంకా వెళ్ళే సందు లేదనమాట. పక్కన అన్ని కాలువలు, ఏం మాత్రం స్లిప్ అయినా పడిపోయే సిచ్యువేషన్ అనమాట. మొత్తం కింద విపరీతంగా బురద అనేది పట్టుకుపోయి ఉంది. బట్ స్టిల్ ఈ బురదలో కూడా అందరికీ అందాలి, అందిన తర్వాతే వాళ్ళు తిని వాళ్ళు ఈ అందించే క్లాత్స్ తీసుకున్న తర్వాతనే మేము ఇంటికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాము. దాని ప్రకారమే, ఎందుకంటే ఇక అసలు ఆ క్రౌడెడ్కి నిలబడే ప్లేస్ కూడా అయిపోయింది, ఇంకా లేదు. కాబట్టి ఇది ఇంకో సెంటర్లో ఇంకా కారు డిక్కీ ఓపెన్ చేసుకొని ఆ కారు డిక్కీలోంచే ఇవ్వడం జరిగిందనమాట అందరికీ. ఇంకా మా గురించి కూడా మేము వదిలేసాం. మేము పడిపోతామా, ఉంటామా, ఏంటి సిచ్యువేషను అన్నీ కూడా వదిలేసేయడం జరిగింది. వదిలేసి అందరికీ అందాలి. ఎవ్వరూ కూడా, మా దృష్టిలో వచ్చిన ఎవ్వరూ కూడా ఖాళీ చేతితో వెళ్ళకూడదు. సరోజిని గారు చూడొచ్చు, కిందకి రాలేని వాళ్ళకు కూడా తను సొంతంగా వచ్చేస్తున్నారనమాట. సో అలాంటి సిచ్యువేషన్ కూడా తను చాలా చక్కగా హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ జ్యోతి గారికి కంప్లీట్గా ఇవి కొత్త అని చెప్పొచ్చు. బట్ జ్యోతి గారు కూడా ఆ చివరి వరకు, డిస్ట్రిబ్యూషన్ అయిపోయే చివరి వరకు కూడా తన గురించి, తన హెల్త్ గురించి కూడా ఆలోచించుకోకుండా అలాంటి ఒక స్లమ్ ఏరియాస్కి వచ్చేసి, అది స్లమ్ అని కూడా అనలేమండి, అంటే ఆ ఏరియా అలాంటిది. కాబట్టి వచ్చి అందరికీ అందాలి అనే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో మ్యాక్సిమం తీసుకున్న డ్రెస్సెస్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కళ్ళల్లో కనిపించిన ఆనందం, అది అక్కడున్న మేము చూసాం. వాళ్ళు ఎంత తృప్తిగా ఫీల్ అయ్యి వెళ్ళిపోయారో. రాని వాళ్ళు ఇంకా మాకు కావాలి, ఇంకేమైనా ఉంటాయా, ఇంకేమైనా ఇస్తారా అనేది వాళ్ళు ఎంత అడిగినా ఎవరికి కూడా మేము ఒట్టి చేతులతో అయితే కంప్లీట్గా పంపలేదు. ఇందాక చెప్పినట్టు ఒక్కొక్కరికి 3-4 డ్రెస్సెస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే మనం చేయగలిగింది చేయగలం. ఇది ఏదో అందరు గవర్నమెంటే వచ్చే చేయాలి, ఎవరో వచ్చి చేస్తారు అని ఎదురు చూడకుండా మనం కూడా ఒక పబ్లిక్గా మన రెస్పాన్సిబిలిటీ కూడా మనకు ఉంది. మనకు అదే చెప్తారు, మనకు దేవుడు ఒక 10 రూపాయలు ఇచ్చారు అని అంటే 10 రూపాయలు మనమే తినేవని ఇవ్వరండి. అందుట్లో కనీసం ఒక 2 రూపాయల నుంచి ఒక 5 రూపాయలైనా మన తోటి వారికి సాయం చెయ్యాలి. అలా చేస్తేనే అది మనం ఒక లైఫ్ లీడ్ చేస్తున్నందుకు ఒక అర్థం అన్నమాట. కాబట్టి మనకున్న ప్రతి రూపాయి మనమే తినడం అని కాదు. మీకోసం మీరు ఏం కొనుక్కున్నా ఆ తృప్తి మీ వరకే ఉంటుంది. కానీ మీకున్న 10 రూపాయల్లో అట్లీస్ట్ ఒక 2 రూపాయలు ఎవరికైనా అవసరంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసి చూడండి. వాళ్ళ కళ్ళల్లో కనిపించిన తృప్తి మీకు ఇంకా దేనిలోనూ రాదు. ఇది మాత్రం గ్యారంటీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు చేతనైనంత, అంటే అందరినీ డబ్బు పరంగానే సాయం చేయమని చెప్పము. ఏదో ఒక రకంగా ఒక మంచి మాట, ఒక్కొక్కసారి ఒక మాట ఇచ్చే ఒక ధైర్యం అనేది చాలా ఎక్కువ. కాబట్టి మీ వల్ల ఏమీ చేయడానికి అవ్వట్లేదు అన్నప్పుడు ఒక ఓదార్పు ఇవ్వండి. ఎవరైనా ఏదన్నా చెప్పిన ఒక బాధలో ఉన్న ఒక చిన్న ఓదార్పు, వాళ్ళు ఏమన్నా చెప్తే మేము ఉన్నాము మీకు అని ఒక ధైర్యం ఇవ్వండి. అది చాలు. ఆ క్షణం వారికి అది కొండంత అండ అవ్వచ్చు. కాబట్టి మన కోసం మీరు బ్రతకండి చెప్పట్లేదు, కానీ నలుగురికి ఉపయోగపడేలాగా ఉండగలిగితే ఈవెన్ అది ఒక బ్లెస్సింగ్. అలాంటి అవకాశం రావడం కూడా ఒక బ్లెస్సింగ్ అనమాట. అందరికీ రాకపోవచ్చు. కాబట్టి మీకున్న టైంలో, మీకున్న దానిలో నలుగురికి ఉపయోగపడేలాగా, నలుగురికి ఏమన్నా చేసి చూడండి. మీ పక్కనున్న వాళ్ళు కూడా ఏమన్నా నలుగురికి హెల్ప్ చేసే విధంగా. ఎందుకంటే ఒక్కసారి ఒక లైఫ్లో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనం ఏం చేసాము, మన లైఫ్లో ఏం సాధించాము, మన వల్ల ఎంతమంది నవ్వుకున్నారు, ఎంతమంది తృప్తిగా ఫీల్ అయ్యారు అనేది ఒక్కసారి చూసుకుంటే అది ఒక అదృష్టం. కాబట్టి ఇప్పుడు కూడా మీకు తోచినంత, మీకు చేతనైనంత ఏదైనా సర్వీస్ చేసే అవకాశం వస్తే కనుక ఎప్పుడు కూడా మీరు మిస్ చేయొద్దు. ఆ సర్వీస్ డబ్బు పరంగా అవ్వచ్చు, ఇలా బట్టల పరంగా అవ్వచ్చు, అట్లీస్ట్ మాట పరంగా అవ్వచ్చు,
అది సర్వీస్ అనేది దానికి ఎండ్లెస్, మీరు ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా ఒకళ్ళకి చెయ్యి అందించడంలో ముందుండండి. ఎందుకంటే మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మన డబ్బు అది కన్నా మన పేరు మిగిలుంటుంది. సో పలానా మనిషి అని చెప్పుకుంటే ఓ చాలా మంచి మనిషి మాకు ఈ సాయం చేశారు అన్నీ చెప్పుకునేలాగా బ్రతకగలగాలి. కానీ అలా అలా వాడబడిపోతే మంచిది అన్నట్టుగా ఉండకూడదండి. సో స్వార్థం అనేది ఉంటుంది, బట్ కానీ ఆ స్వార్థం నలుగురికి సాయం చేయడంలో ఉండాలి. సో మనం ఎప్పుడు కూడా మన కోసం కాకుండా నలుగురి కోసం బ్రతికి చూపిస్తే ఆ దేవుడు కూడా మనకి హెల్పింగ్గా ఉంటారు. కాబట్టి సో మా వాలంటీర్ సిటీజీ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వాలన్నా మీరు కింద కామెంట్ పెట్టవచ్చు, మేము జాయిన్ చేస్తాము. సో జాయిన్ అయిన తర్వాత మీకు మొక్కలకి సంబంధించింది మాత్రమే కాదండి, ఇక్కడ అన్ని రకాల సర్వీసెస్ ఇన్ ద సెన్స్ మొక్కలు కానీ, గార్డెనింగ్ కానీ, సీడ్స్ కానీ, ఇలా మీట్స్ కానీ, ఇలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ, ఇలా సర్వీసెస్ ఓరియంటెడ్ కానీ అన్నీ కూడా మన సిటీజీలో ఒక భాగమే. కాబట్టి మీరు జాయిన్ అవ్వండి. మీ తోచిన వాళ్ళు ఎవరైనా మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎవరైతే మొక్కలు పెంచాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ మీరు జాయిన్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ రెగ్యులర్గా మీట్స్ జరుగుతూనే ఉంటాయి. మీరు ఒక్క మీట్కి వచ్చి చూస్తే ఇక్కడ ఒక కుటుంబ వాతావరణం, ఒక పండగ అని చెప్పొచ్చు. ఏదంటే డిస్ట్రిబ్యూషన్ జరిగే రోజు ఒక పండగలాగే ఉంటుంది. ఆ రోజు మేము అన్నీ మర్చిపోతాం. ఎందుకంటే తిండి నిద్ర ఏమి లేకపోయినా పర్లా, మా మెంబర్స్ పలకరింపులు చాలు. ఇంటికి వెళ్ళడం కూడా ఇంట్లో చిన్న ఫంక్షన్స్ జరిగినా కానీ సొంత చుట్టాలకు చెప్పుకున్నట్టుగానే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒకరికొకరు హెల్ప్, మేము తక్కువ వాళ్ళు ఎక్కువ అనేది ఎప్పుడు కూడా ఇక్కడ ఉండదు. అందరూ సమానమే, అందరు ఈక్వల్గా ఏదైనా ఈక్వల్గా షేర్ చేస్తాం, ఈక్వల్గా ప్రోగ్రామ్స్ చేస్తాం. అండ్ డిస్ట్రిబ్యూషన్స్ అయినా ఇలా సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్కి అయినా అన్నీ కూడా ఈక్వల్గా ఇక్కడ జరుగుతుంటాయి. అందరం కలిసి యూనిటీగా చేస్తామన్నమాట. మా లక్కీ ఏంటంటే మా మెంబర్స్ కూడా, సిటీసీ మెంబర్స్ అందరూ కూడా సర్వీస్ అనే దాంట్లో ముందుంటారు, హెల్పింగ్ అనే దాంట్లో కూడా ఎప్పుడూ ముందే ఉంటారు. కాబట్టి సిటీసీలో ఒక భాగం అయితే మీతో పాటు మీ ఆరోగ్యం, మీ మొక్కలు అన్నీ కూడా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు చూడొచ్చండి, ఇక్కడ ప్లేస్ అనేది లేదు కాబట్టి ఆల్మోస్ట్ మేము బ్లాంకెట్స్ అండ్ మెయిన్గా ఇక్కడ శారీస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. శారీస్తో పాటు బ్లాంకెట్స్ కూడా ఇస్తున్నాం, ఎందుకంటే ఇప్పుడు బ్లాంకెట్స్ కూడా అవసరమే. అండ్ చూడొచ్చు ఆ సందు ఎంత ఇరుకు సందు ఉండిందో అనమాట. సో ఏంటంటే ఇంతమంది ఉంటారు అని కూడా మేము బ్లైండ్గా వెళ్ళిపోయాం. అసలు అంతమంది ఉంటారని కూడా మాకు తెలియదు. అసలు మేము ఎన్ని కొనుక్కొచ్చామో ఎన్ని తీసుకొచ్చామో కూడా తెలియదు. బట్ స్టిల్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము తీసుకెళ్ళినే సరిపోయాయి. సో ఇదే అంటారు, దేవుడు కూడా మనం చేసే మంచి పని అయినప్పుడు కూడా దేవుడు కూడా మనకి హెల్ప్ చేస్తారు అనేసి. సో ఇదే మెయిన్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే అసలు ఎన్ని తీసుకొచ్చామో కూడా తెలియదు, కానీ అక్కడున్న ప్రతి ఒక్కరికి మేము తీసుకెళ్ళి అందాయి. ప్రతి ఒక్కరూ చేతిలో కవర్తో మాత్రమే వెళ్ళారు. ఎవ్వరు కూడా ఎంప్టీ హ్యాండ్తో వెళ్ళడం అనేది జరగల. అండ్ కొంతమంది చెప్పినట్టుగా 3-4 సార్లు వచ్చి కూడా తీసుకున్నారు. ఏంటంటే ఇది అవసరం, వాళ్ళ పరిస్థితి అలాంటిది. ఇక్కడ చూడొచ్చు, ఇల్లు పడిపోయాయి, బైక్స్ పడిపోయాయి, బట్ స్టిల్ తీసుకుంటున్నారనమాట. అందరూ కూడా ప్రతి ఒక్కరికి, కొంతమంది వాళ్ళకు నచ్చినవే దొరికినాయి అన్నట్టుగా ఉండింది. ఈవెన్ నార్మల్ పీపుల్ కదండి, ఇంకా చెప్తే నమ్మరు, ట్రాన్స్జెండర్స్ కూడా వచ్చి తీసుకోవడం జరిగింది క్లాత్స్ అనేవి. ఎందుకంటే ఇక్కడ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ అంతే, వాళ్ళు మెయిల్ ఫీమేల్ ట్రాన్స్జెండర్స్ అని ఎవరు కాదు, ఎవరేమైనా సరే మనుషులమే. సో ఆ భేదభావం అనేది ఎప్పుడు కూడా సిటీసీ మెంబర్స్లో, అడ్మిన్స్లో అయినా వాలంటీర్స్లో అయినా ఎప్పుడూ ఉండదు. సో ప్రతి ఒక్కరికి మా సిటీసీ తరపున సాయం అందుతుంది. ఏంటంటే ఇళ్ళల్లో ఇలాంటి ఎప్పుడు కూడా మేమేది పెద్ద చేసింది కాదు, కానీ సిటీసీలోకి వచ్చిన తర్వాతే మాలో ఇంత
పవర్ ఉండిందా, మేము ఇంత చేయగలమా అనేది కూడా మాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే అర్థమైందని చెప్పొచ్చు. సో మాలో స్కిల్స్ని బయటకు తీసుకొచ్చింది అయితే సిటీసీ అండి. ఎందుకంటే ఇదివరకు కూడా మొక్కలు పెంచలేదని చెప్పట్లా, కానీ ఆ, మొక్కలతో పాటుగా ఒక గైడెన్స్, ఒక ప్రాపర్ ఆర్గనైజేషను ఎలా పెట్టుకోవాలి, ఎలా పెట్టుకుంటే మొక్కలు బాగుంటాయి అనేది అయితే మాత్రం కంప్లీట్గా సిటీసీ నుంచే నేర్చుకున్నాము. అండ్ ఇలా సర్వీస్ కూడా లైఫ్లో ఎలా లీడ్ చేయాలి, నలుగురికి ఉపయోగపడేలాగా ఎలా మన లైఫ్ మలుచుకోవాలి, నలుగురికి నచ్చేలాగా మనం ఎలా మాట్లాడాలి, ప్రతి ఒక్కటి కూడా మా సిటీసీలో ఉన్న పెద్దల ద్వారా మేము తెలుసుకున్నదే, నేర్చుకున్నదే, స్టిల్ నేర్చుకుంటానే ఉన్నాం కూడా. సో మాకు సిటీసీలో జాయిన్ అవ్వడం ఒక బ్లెస్సింగ్ అనుకుంటే, మాకు సరోజిని గారు, నిర్మల గారు, జ్యోతి గారు ఇలాంటి వాళ్ళు మాకు అడ్మిన్స్గా మాకు గైడెన్స్ ఇవ్వడం అనేది ఒక అదృష్టం అనే చెప్పొచ్చు. అది మాకు మాత్రమే దక్కిన అదృష్టంగా అనుకుంటాం మేము. సో నా ఓకే, మాధవ్ గారికి అక్కడ ఇచ్చేసి అయితే చెప్తాం కదా, ఇలా ఒక బ్లెస్సింగ్ లాగే అనుకోవచ్చు అనమాట. అలాంటి బ్లెస్సింగ్ మాకు సిటీసీ నుండి వచ్చింది. సో ఈ సర్వీసెస్ అనేవి ఇక్కడితో ఆగిపోవండి, ఇక ముందు కూడా చేస్తూనే ఉంటాం, చెయ్యాలి కూడా. ఎందుకంటే ఇది ఎప్పుడూ కూడా ప్రజలతో పాటుగా ప్రజల్ని కలుపుకొని వెళ్ళే ఆర్గనైజేషన్. అండ్ ఇక్కడ ఏది కూడా బిజినెస్ అనేది ఇక్కడ ఉండదు, అండ్ బిజినెస్ ప్రమోషన్స్ అనేవి కూడా ఇక్కడ ఉండవు. అన్నీ కూడా సెల్ఫ్గా, వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. ఏంటంటే అన్నీ కూడా వాలంటరీగా చేసేవి. ఇక్కడ ఎవ్వరం కూడా బిజినెస్ చేయము. అండ్ మేము మొక్కలు తెచ్చుకున్నా అంతే, డైరెక్ట్ సప్లయర్స్ నుంచి తెచ్చుకొని మొక్కలు మెంబర్స్కి అందించడం జరుగుతుంది. ఈరోజు ఎంత సర్వీస్ చేస్తుంది కూడా ఒక నేమ్ కోసం, గుర్తింపు కోసం అస్సలు కాదండి. మాతో పాటు ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మా తరపున హెల్పింగ్ అంతే. ఎవ్వరి నుంచి మేము ఏం తీసుకున్నది కూడా లేదు, మా మెంబర్స్ తప్ప. సో బిజినెస్ కానీ అండ్ ఎక్స్పెక్టేషన్స్ కానీ ప్రాఫిట్ కానీ ఇలాంటివి ఏమీ కూడా ఇక్కడ ఉండవు. ఇది కంప్లీట్లీ వాలంటరీ ఆర్గనైజేషన్ అనమాట. వాలంటరీ చేస్తున్నాం కదా, వేరే ఏ వర్క్ లేదా అని అనుకోవడానికి లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ప్రొఫెషన్లో, ప్రతి ఒక్కరికి ఒక ప్రొఫెషన్ లైఫ్ ఉంది. ఆ ప్రొఫెషన్ లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా బిజీగానే ఉంటాం. బట్ స్టిల్ మాకు సిటీసీ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ నేర్పించిందనమాట. దానివల్ల ఉన్న టైంని ప్రొఫెషన్కి ఇచ్చేయంగా కూడా ఉన్న టైంని మేము ఇలా సర్వీసెస్కి మేము ప్రొవైడ్ చేసుకుంటూ ఉంటాం. సో సిటీసీలో జాయిన్ అయిన మెంబర్స్కే ఈ ఫీలింగ్ అనమాట, ఈ ఒక గ్రేట్ ఫీలింగ్ చూస్తున్నాం కదా, ఎంతమందికి మేము మా తరపున ఇవ్వగలిగాము. సో ఆ తృప్తి మేము ఫీల్ అవుతున్నాం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం అనమాట. అండ్ మేము ఎంత ఫీల్ అయ్యాం కూడా మాటల్లో కూడా చెప్పడానికి కుదరదు, బట్ స్టిల్ చిన్న ప్రయత్నం అంతే. సో మేమెవరం కూడా ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 2 అవుతుందని చెప్పొచ్చు. మార్నింగ్ 10 o'clockకి వెళ్ళడం జరిగింది. సో ఆల్మోస్ట్ 2-3 సెంటర్లు. ఈవెన్ మేము ముందు వచ్చేయడం జరిగింది చివరికి కూడా, బట్ స్టిల్ మళ్ళీ ఇంకొక సెంటర్కి కూడా వెళ్ళి అక్కడ కూడా బ్లాంకెట్స్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఎక్కడ కూడా మేము కూర్చున్నది లేదు, ఎక్కడ కూడా అట్లీస్ట్ రిలాక్స్ అయ్యింది లేదు, ఒక టీయో కాఫీయో తాగింది కూడా లేదు. అందరికీ ఈవెన్ కొంతమంది షుగర్ పేషెంట్స్ కూడా ఉన్నారు. అయినా కానీ హెల్త్ని సైతం లెక్క చేయకుండా అండ్ ఏజ్ అండ్ ఏది లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇక్కడ ఏమన్నా చేస్తారేమో, ఇక్కడ ఏమన్నా మనకు సాయం అందుతుందేమో అని ఆశగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చేతిలో ఏదో ఒకటి ఇచ్చి పంపించడం అయితే జరిగింది. సో అలా ఇవ్వడంలో ఎప్పుడు కూడా మేము ముందుంటాం. ప్రతి సర్వీస్ కూడా ఆల్మోస్ట్ సోషల్ ఓరియంటెడ్. ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి సర్వీస్ అందించడంలో ఎప్పుడు కూడా సిటీసీ ముందుంటుంది. మెయిన్గా ఖమ్మం సిటీసీ ఇంకా ముందుంటుంది.
సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మొక్కలు పెంచడం ఎంత ఇంపార్టెంట్, ఎందుకంటే మన ఎన్విరాన్మెంట్ ఎలా డ్యామేజ్ అవుతుందో చూస్తున్నాం మనం. దాన్ని మనం కంట్రోలింగ్ అనేది ఎలా చేస్తాం. సో ఏంటంటే ఎవరో చేస్తారు, గవర్నమెంట్ చేస్తారు, సరే ఎవరో సంథింగ్ పొలిటీషియన్స్ చేస్తారు, ఇదంతా కాకుండా మనం ఏం చేస్తాం, మనమే ఇక్కడ ఉన్నాం కాబట్టి మన వల్ల ఏమవుతుంది, మనం కూడా ఇందులో భాగమే కనుక మనం కూడా మన వల్ల అయ్యింది. ఎందుకంటే ఎవరో వచ్చి ఏదో చేయరు, అందరిలోనే మనం కూడా ఉన్నాం కాబట్టి మనం చెయ్యాలి, మనం తోడ్పడాలి అనే ఉద్దేశంతో బ్లాంకెట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది నీడీ పీపుల్కి. సో మీ దగ్గర ఎవరైనా ఉన్న కానీ మంచిగా హెల్ప్ చేయండి. గ్రో ప్లాంట్స్ అండ్ స్టే హెల్తీ.